నమస్కారం అండి. చికెన్ 65 తయారు చేసే విధానం చూపిస్తానండి. రసం, సాంబార్ ఎన్ని ఐటెంకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. చికెన్ 65 కోసం కేజీ చికెన్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. గరం మసాలా 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 నిమ్మకాయ రసం తీసుకున్నాను, మైదా 1 2 స్పూన్స్, కార్న్ఫ్లోర్ 1 2 స్పూన్స్, 1 స్పూన్ కసూరి మేతి, ఎగ్ 1 పగలగొట్టి 1 గుడ్డు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుందాం. అంతా బాగా కలుపుకున్నానండి. మసాలా అంతా ముక్కలు పట్టేలాగా మూత పెట్టి 1 గంట సేపు మ్యారినేట్ చేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. గంట సేపు అయిందండి చికెన్ మ్యారినేట్ అయ్యి. ఆయిల్ పెట్టుకున్నాను, వేసుకున్నాను. ఒక 4 నుంచి 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. చికెన్ వేగిపోయిందండి, ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అన్నీ ఫ్రై చేసుకుందామండి. అన్నీ ఫ్రై చేసి చూపిస్తాను. చికెన్ మొత్తం ఫ్రై చేస్తానండి. పాన్లోని అదే ఆయిల్ 1 2 స్పూన్లు వేసుకున్నాను. 1 ఉల్లిపాయ ఫ్రై చేసుకుంటున్నానండి, చిన్న ముక్కలు కట్ చేసుకొని. 1 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం అన్నీ బాగా ఫ్రై చేసుకుందాం. బాగా వేగిపోయిందండి. సోయా సాస్ 1 స్పూను, గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూను, 1 స్పూన్ వెనిగర్ లేకపోతే నిమ్మరసం, కొత్తిమీర, కరివేపాకు, 1/2 స్పూన్ కారం, సాల్ట్, 3 స్పూన్లు వాటర్ వేసుకుంటున్నానండి. ఇదంతా బాగా కలవాలి కదా. 1/4 టీ స్పూన్ గరం మసాలా, జీలకర్ర పొడి అంతా ఒకసారి కలిపేసుకుందామండి. కొంచెం మరిగింది కదా, ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకుందాం. 3 నిమిషాలు ఇలా అంతా కలుపుకుందాం అండి. చూసారండి, అంతా డ్రై అయిపోయింది. చికెన్ 65 రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాము. కొత్తిమీరతో డెకరేషన్ చేసుకున్నానండి. చికెన్ 65 టేస్టీ చికెన్ 65 మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. చాలా బాగుందండి, మీరు ట్రై చేయండి.